హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా? ఈరోజు నేను కర్ణాటకలోని హాడు కదిరినల్లి అనే ఊరికి వచ్చాను. ఇది బంగారుపేట తాలూకు కోలార జిల్లా. ఇక్కడ కన్నడ తెలుగు రెండు భాషలు నడుస్తాయి. ఇక్కడ ఈ వీడియోలో మీకు కన్నడలో కూడా కొన్ని మాటలు వినిపిస్తాయి. కొన్ని ట్రాన్స్లేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చూసి అలాగే వెళ్ళిపోకండి. రండి మళ్ళా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు నడుస్తున్నాయి తెలుసుకుందాము. ఇది ఫస్ట్ ఇయర్ నడుస్తున్న జాతర. ఈ ఊర్లో ఈ టెంపుల్ కొత్తగా కట్టబడినది. ఈ పాత కాలం నాటిది మళ్ళీ కొత్తగా కట్టారు. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ಚಾನಲ್ ಬ್ರೋ. ನಮಸ್ಕಾರ ಅಣ್ಣ. ನಮಸ್ಕಾರ. ಈ ಊರ ಹೆಸರು ಹೇಳಿ, ನಿಮ್ ಹೆಸರು ಹೇಳಿ. ಎಂ ನಾಗರಾಜು, ಓಕೆನಾ? ಕದ್ರೇನಹಳ್ಳಿ. ಏನ್ ಜಾತ್ರೆ ನಡೀತಾ ಇದೆ? ಬಸವೇಶ್ವರನ ಜಾತ್ರೆ. ಇದು ಫಸ್ಟ್ ಇಯರ್. ನಮಸ್ಕಾರ ಅಣ್ಣ. ನಮಸ್ಕಾರ ಸರ್. ನಿಮ್ಮ ಹೆಸರು ಹೇಳಿ. ನಮ್ಮ ಹೆಸರು ರಾಜಪ್ಪ ಅಂತ. ನಿಮ್ಮ ಊರ ಹೆಸರು ಹೇಳಿ. ನಮ್ಮೂರು ಕಾಡ್ಕದ್ರೇನಹಳ್ಳಿ, ಬಂಗಾರಪೇಟೆ ತಾಲೂಕು, ಬೂದಿಕೋಟೆ ಹೋಬಳಿ. ಯರಗೋಳ್ ಡ್ಯಾಮು ಬಂಗಾರಪೇಟೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರೋದು ಶ್ರೀ ಬಸವೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅಂತ ನಾವಿಲ್ಲಿ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದೀವಿ. ನಮ್ಮ ಈಗಿಂದಲ್ಲ, ಪುರೋಹಿತರ ಕಾಲದಿಂದ ಇತ್ತು. ಅದೆಲ್ಲ ಡೆಮಾಲೇಷನ್ ಮಾಡಿ ಈಗ ಹೊಸದಾಗಿ ಕಟ್ಟಿ ಇನ್ನೂ ಕೆಲಸಗಳಿದೆ. ಗೋಪುರ ಕಟ್ಟಬೇಕು, ಮಂಟಪ ಕಟ್ಟಬೇಕು. ಯಾರಾದ್ರೂ ತನು ಮನ ಧನ ಎಲ್ಲ సహకార ಮಾಡಂಗಿದ್ರೆ ಅವರೇ ಬಂದು కూడా ಮಾಡ್ಸಂಗಿದ್ರೆ ನಾವು సహకార కొడుతీవి. ఈ టెంపుల్ కి ఇంకా చాలా పనులు చేసేవి ఉన్నాయి. ధన సహాయం చేసే వాళ్ళ దాతలు ఎవరైనా ఉంటే ఈ కింద కనిపించే నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయగలరు. ప్రేక్షక మహాశయులు, పెద్దలు, పూజ్యులు, అన్నగారు, అక్కయ్య గారు అందరూ కూడా బసవేశ్వర స్వామికి వినిపించేటట్టుగా భగవన్నామ సంకీర్తన చేయాలి. మీరందరూ కూడా చాలా సైలెంట్ గా మాటలు కింద కూర్చోన్నారు. వీళ్ళు కొంచెం ఇంతకన్నా రాకుండా చాలా భక్తిగా మీరందరూ కూడా గోవిందులు పెట్టాలమ్మా. చూస్తాం. చాలా తక్కువ మానసిక ఉండే మానసిక భక్తులు అనిపించుకున్నారండి. ఇంకా మా గౌరవ వెంకటరమణ జయంతి ఈనాడు మాఘమాసంలో సోమవారం పవిత్రమైన రోజు హరికథ అన్నదానము చాలా బ్రహ్మాండంగా వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో భక్తిగా ఏర్పాటు చేసుకున్నారు. తాడికదిరేపల్లి గ్రామస్తులు, ఇంకా భక్తి గౌరవ గ్రామస్తులు, గరుడుగంపలపల్లి గ్రామస్తులు, బోయనూరు గ్రామస్తులు, బలబంద గ్రామస్తులు, ఇక కోటరామగుళ్ళు గ్రామస్తులు, భూవల్లి గ్రామస్తులు, పేరు పేరున ఈ గ్రామాలంతా ఎన్నో హరికథలు చేసినటువంటి మా తండ్రి గారు లీలా వెంకటేశం భాగవతర్ గారు చాలా భక్తిగా వాళ్ళ కుమార్తె గాని నా పేరు జ్ఞానంబని ఈ గ్రామాలంతా మేము హరికథను ఎన్నోసార్లు చేయిస్తున్నారు. చేయించినటువంటి దాతలు ఈ వేదిక మీద ఉన్నారు. పేరు పేరున మీ అందరికీ కూడా మీ యొక్క ఆరోగ్యంగా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నానండి. చేతులు పెట్టారమ్మా గట్టిగా. మీకు బాధగా ఉంటే ముందులోనే వాళ్ళు ఇప్పుడు కన్నా పెట్టండి. ఫోన్ రండి.
ఉన్ని ఈ కొంత చాపుడము ఇదే నిజము కాదు ఎప్పుడో కాదు నిర్వ సత్యము కాదు ఆయుష్ంత రావాల్సింది కన్నా 3.5 కోటి. ఈ ఊరేళ్ళకి బాగా ఉంది. ఆ ఊరేళ్ళు కూడా చూస్తా ఉండేది. ఇంకా బొత్తిగా పెద్దగానే ఉన్న ఆయుష్ ఎన్నో మనము పూర్వకాలం లాగా హరికథలు నా మనసు దోచుకున్నవాడు రావణ బ్రహ్మ. నేను పెళ్ళంతో చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకున్న మనసు పడినాడు కాబట్టి నా మనసు కోరినట్లుగానే వచ్చాడు. నిజంగా ఆ నా ప్రాణసకుడని ఆ మహాతల్లి ముందడుగు వేస్తూ వస్తే పార్వతి పార్వతి అంటున్నాడు. రావణ బ్రహ్మ శిరస్సులో నారాయణమూర్తి ఏమై ఉన్నాడు. అతడు వైకుంఠానికి వెళ్ళక ముందరే ఈమెను పెళ్లి చేసేయాలని ఆ పాతాళ లోకంలో రావణ బ్రహ్మకు మండోదరికి గంధర్వ వివాహం అనేది చక్కగా క్షణకాలంలో అతనికి అన్ని ఏర్పాట్లు గావించి చక్కగా మాంగళ్య ధారణ కూడా జరిపించినారండి నారద మహిళుడు. మండోదరి రావణ బ్రహ్మ కళ్యాణం వైభవంగా జరిగింది. లక్ష్మీరమణ గోవిందా అన్నలా ఇప్పుడు శివ పార్వతుల కళ్యాణం జరిగిన పుణ్యం మనకు. పార్వతీ శంకరుడు పదారవిందమే గతి గోవింద, బసవేశ్వర స్వామి పదారవిందమే గతి గోవింద. వైభవంగా ప్రతిరోజు పౌర్ణిమ కళ్యాణ వైభవమే మందులోదరి కళ్యాణమే మన మంగళ్య ధారణ కళ్యాణ వైభవమే. మరుమల్లె విరుమాలగా మురిపాలు ముత్యాలు తలమాలుగా మన అందరందాలే వేదికగా కళ్యాణ వైభవమే మందులోదరి కళ్యాణమే మన మంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభవమే. ఆమెకి సాటి శివనామకే నరకాయిలో ఆమెకి సాటి శివనామకే సాటి ఆమెకి సాటి శివనామకే సాటి మహదేశ్వర్యా వృద్ధిరస్త శ్రీ బసవేశ్వర స్వామి సదా అనుగ్రహ సిద్ధిరస్త మనోభాంచా ప్రసిద్ధిరస్త. సదా అనుగ్రహ సిద్ధిరస్త. ನಮ್ಮ ಮಾಮನ ಹಿಡ್ದಂತ ನೋಡಪ್ಪ ಹಿಡ್ದಿದ್ದು ಸೈಡ್ ಬಾ ಅವರು ತೆಗಿತಿದ್ದೀರಲ್ಲ ಲಾಸ್ಟ್ ಆಗಿರೋದೆಲ್ಲ ಕಾಣಿಸ್ಲಿ. ಅಂಕಲ್ ಈ ಕಡೆ ನೋಡ್ರಿ ಬೈರಣ್ಣ ಸಮಯ ಸರ್
సంధ్య సమయాన సూర్యుడు అస్తమిస్తున్నాడు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఊరు. ఇక్కడ దగ్గరలో ఎర్రగోళ డ్యామ్ కూడా ఉన్నది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు డ్యామ్ను కూడా సందర్శించవచ్చు. మీరు ఆహా, పిల్లలు చూసారా, స్టేజ్ ఖాళీగా ఉంది కదా అని డాన్సులు చాలా బ్యూటిఫుల్. సూర్యుడు ఎర్రగా నిగనిగలాడుతున్నాడు. ఇక్కడ ర్యాకెట్లు వదులుతున్నారు. అంటించడం పైన ఇసురుతారు పై. ఇది వాళ్ళ ఆచారమేమో, పొద్దున్నుంచి కాలుస్తూనే ఉన్నారు అలా. ಸೂರ್ಯನ ಕಿರಣಗಳು, ಇವಾಗ ನಿಮ್ಮ ಕಿರಣಗಳು, ಎಲ್ಲ ಓಡೋರು ಓಡಾರಿ ಮುಂದೆನೂ ಬರುತ್ತೆ ನೋಡಿ. ಓಡೋಗೋದು ಮುಚ್ಚಿಕ್ಕನ್ನೋದೆಲ್ಲ ಬರುತ್ತೆ ಈ ಕಡೆ. ఒక 2 గంటల సేపు ఖాళీ ఉంది స్టేజ్, అందుకు ప్రశాంతంగా ఉంది. తర్వాత 7 గంటలకి ఆర్కెస్ట్రా, మళ్ళీ హరికథ ఉంటుంది. ಬೆಳಗ್ಗೆ ಇಲ್ಲ ನಿಮ್ಮೂರಲ್ಲಿ ಲೈಟ್ ಹಾಕಿಲ್ಲ. ಆಶಾ ಅಂತ, ಕದ್ರನಹಳ್ಳಿ ಗ್ರಾಮ. ಇಲ್ಲಿ ಬಸವಣ್ಣನ ಜಾತ್ರೆ ನಡೀತೈತೆ. ವರ್ಷಕ್ಕೊಂದ್ಕಿತ ಈ ತರ ಒಂಗ್ಳೋಗಿ ಊರಿನ ಜನ ಎಲ್ಲ ಸೇರಿ ಒಂಗಳ್ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಬಸವೇಶ್ವರನ್ ನೈವೇದ್ಯ ಮಾಡಿ ಬರ್ತೀವಿ. ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಿದ್ದೀರಿ. ಹೆಸರು ರಾಧಾ. ಕದ್ರೇನಹಳ್ಳಿ ಬಸವೇಶ್ವರನ ಜಾತ್ರೆ ನಡೀತಾ ಇದೆ. ಬಂಗ್ಳೋಗ್ತಾ ಇದೀವಿ. ಯಾವ ಊರಿದು? ಕದ್ರೇನಹಳ್ಳಿ. ಕದ್ರೇನಹಳ್ಳಿ. ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀರಿ ಇವಾಗ ನೀವು? ಬಸವೇಶ್ವರನ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ. ಎಷ್ಟನೇ ವರ್ಷದ್ದು ಇದು? ಫಸ್ಟ್ನೇ ವರ್ಷ. ಹೊಸ್ದಾಗ್ ಕಟ್ಟಿದ್ವಿ. ಹೇಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ ನಿಮ್ಗೆ? ತುಂಬಾ ಖುಷಿ ಅನಿಸ್ತಾ ಇದೆ. వీళ్ళు ఇక్కడి నుంచి బియ్యము, నీళ్లు, కట్లు ప్రతి ఒక్కటి ఇంటి నుంచి మోసుకొని పోయి ఆ గుడి దగ్గరికి పోయి నైవేద్యం చేసి దేవుని పెట్టి వస్తారన్నమాట. ఇది ఊరేగింపు మాదిరి వస్తున్నమాట. ఊరి నుంచి అంతా బయలుదేరుతున్నారు. సుమారు ఊరే మొత్తం అంతా వస్తున్నారు. రండి చూద్దాం. టెంపుల్ గంట వెళ్తారు వీళ్ళు. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ಲೈಟ್ ಎಲ್ಲಿ ಬೀಳ್ತಾ ಇದೆ ಅಲ್ಲೇ ಎಲ್ಲರೂ ಬೀಳಲಿ. ಆಫ್ ಮಾಡ್ಲಾ?
మీరు కోలారు, బంగారుపేట, కేజీఎఫ్ సరౌండింగ్లో ఉంటే ఈ ఊరిని దర్శించండి. కాడు కదిరినల్లి, బంగారుపేట తాలూకు. బంగారుపేట 15 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడికి, ఈ టెంపుల్ దగ్గరికి. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.